హలో అండి. ఇవాళైతే నేను మీకు ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఈ సీజన్‌లో ఉసిరికాయ పచ్చడి ప్రతి ఒక్కరు తినాలండి. ఉసిరికాయ అంటేనే చాలా ఔషధ గుణాలు కలిగిందండి. కాబట్టి ఈ రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఆ టేస్ట్‌ని మీరు కూడా ఆస్వాదించాలండి. దీనికోసమైతే ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా కడుక్కుని గింజ లేకుండా పైన నుంచి చూపిస్తున్నాను చూడండి, అదేవిధంగా పైన పెచ్చుల కింద కట్ చేసేసుకోండి. ఉసిరికాయలు కొంచెం గట్టిగా ఉంటాయండి కొయ్యడానికి. ముక్కలన్నీ నీట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోండి. దానిలో అయితే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను. మీరు పచ్చడి చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు వేసానండి నేనైతే. తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. దానిలోనే వేసుకుని కొంచెం మంట అయితే స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. పెట్టుకొని ఉసిరికాయ ముక్కలు మెత్తపడేంత వరకు వేపండి, సరిపోతుందండి. త్వరగానే మెత్తబడతాయండి. తర్వాత దీనిలో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, సరిపోతుందండి. నేనైతే ఒక 6 ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి, పెద్ద సైజువి. కాబట్టి నేను ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. ఇది త్వరగానే నలిగిపోతుందండి. దీనిలో అయితే నేను ఒక చెక్క నిమ్మరసం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఈ ఉసిరికాయ కొంచెం వగరగా ఉంటుందండి. అందుకనేసి ఆ వగరు తగ్గించడానికి అనేసి ఒక చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుందండి. పచ్చడి అయితే తయారైపోయిందండి. ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు కోసం అయితే ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర,
కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం రోట్లో దంచేసుకున్న రోటి పచ్చడి తెచ్చి అంతేనండి, మన పచ్చడి తయారైపోయిందండి. ఉసిరికాయ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా చాలా